హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం రకరకాల వీడియోస్ అలానే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కదా. అయితే ఇప్పుడు ఇంకొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో జనరల్గా మనం సో ఒక ప్రోడక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు మనకి జనరల్గా రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి అండ్ కాంప్లెక్స్ సినారీస్ ఉంటాయి. అలానే మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉండొచ్చు, ఏ ఏరియాస్‌లో అడగవచ్చు, ఇలా మనకి చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి. అది ఇట్స్ క్వైట్ న్యాచురల్. మీకైనా కావచ్చు, నాకైనా కావచ్చనమాట. సో, వాటన్నిటిని ఓవర్‌కమ్ చేయడానికి నేను ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. సో, యాజ్ ఆఫ్ నౌ అయితే ఓకే. సో, 41 వీడియోస్ అనేది చేయడం జరిగిందనమాట. సో, విల్ కీప్ ఆన్ యాడింగ్ అంటే డైలీ 1 ఆర్ 2 వీడియోస్ అనేది చేస్తా ఉన్నామన్నమాట. ఇక్కడ మీనింగ్ ఏందంటే వీడియోస్ కావచ్చని మనకి జనరల్‌గా ఒక సినారియో ఉంటే ఆ సినారియోస్‌కి సంబంధించిన వీడియో చేస్తాం. ఏదైనా ఇంటర్వ్యూ క్వెషన్ ఉంటే దానికి సంబంధించిన వీడియోలు. ఇలా ప్రతి క్వెషన్‌ని కూడా సో మనమైతే వీడియోస్ అనేది చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ట్రావెల్ అంటే ఏంటి? సో దాన్ని ఎలా అచీవ్ చేయాలి? అలానే ఇంక్రిమెంటల్ డేటా లోడ్. సో దాన్ని ఎన్ని రకాలుగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. లైక్ జీరో కాపీ క్లోనింగ్ కానీ ఇలా ప్రతి కాన్సెప్ట్ లేక్ హౌస్, వేర్ హౌస్ ఏదైతే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్రోడక్ట్‌లో పాసిబుల్ సినారియోస్ కావచ్చు, ఇంటర్వ్యూ క్వెషన్స్ కావచ్చు, కాంప్లెక్స్ బిజినెస్ యూజ్ కేసెస్ కావచ్చు, వాటన్నిటిని కూడా మనమైతే వీడియో ఫార్మాట్‌లో కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకి బెనిఫిట్ అవుతుందనమాట. ఓకే. ఇంకా ఇట్స్ యాడ్ ఆన్ ప్రాసెస్ అనమాట. అంటే మనకి సో ఫస్ట్ సినారియో ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత దానికి రికార్డింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత రికార్డింగ్ చేయాలి. ఇది ప్రాపర్‌గా వచ్చిందా చెక్ చేసుకోవాలి. ఇలా చాలా ఏరియాస్ ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా మేమైతే సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఫర్ టైమింగ్ 41 వీడియోస్ అయితే సో అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పినట్టుగా డైలీ 1 గాని, 2 గాని యాడ్ చేస్తా ఉంటామన్నమాట. సో దట్ మనకి కంప్లీట్ ఏదైతే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా ఇంజినీరింగ్ ఉందో సో మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ అనేది కూడా మనమైతే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు డైరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే. వర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది. అంటే ఈ క్వెషన్‌కి థియరీ పార్ట్ ఉంటుంది. అలానే వీడియో ఫార్మాట్ ఉంటుంది. సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏం జరుగుతుంది ఏంటనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ జీరో కాపీ క్లోనింగ్ దీన్ని ఎలా అచీవ్ చేయాలి? ఓకే. అదే థియరీ అనుకోండి. యాహ్! వి కెన్ గెట్ ఇట్. ఓకే. థియరీ మనకొస్తది. కాకపోతే ప్రాక్టికల్‌గా దాన్ని ఎలా చేయాలంటే మళ్ళీ మనం సో సెర్చ్ చేయాలి. దాని మీద టైమ్ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో అదేమీ లేకుండా మేమే సో దానికి స్క్రిప్ట్ ప్రొవైడ్ చేస్తాం. అలానే వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దట్ మీరు జస్ట్ ఆ కాన్సెప్ట్ అనేది వితిన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లో తెలిసిపోతుంది. ఓకే. జీరో కాపీ క్లోనింగ్ ఇలా చేయొచ్చు. సో ఇలా చేస్తే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? దీనివల్ల డిసడ్వాంటేజ్ ఇలా మనకి రకరకాల ఏరియాస్‌లో ఒక ఫుల్ కంట్రోల్ అనేది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లైక్ సెషన్స్ కావచ్చు. ప్రతి ఏరియా ఓకే. నోట్‌బుక్స్, మిర్రరింగ్, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా పైప్‌లైన్స్ వాటెవర్ ఇట్ ఈస్. ప్రతి ఏరియాలో సో ఏదైతే ఫ్యాబ్రిక్‌లో ఉంటుందో అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీకైతే బెనిఫిట్ ఉంటుంది. జస్ట్ ₹1000 మాత్రమే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో ఈమెయిల్ కూడా ఉంటుంది. చూడండి. సో మీకేమన్నా యాహ్! ఫర్దర్‌గా ఏమైనా క్వెషన్స్ ఉన్నా సరే అడగొచ్చన్నమాట. ఓకే. I think that's all for this video. So next video లో ఇంకొక కాన్సెప్ట్ అన్నమాట. See you in the next video. Bye bye.